బుచ్చిపట్టణంలోని ముంబై జాతీయ రహదారి విస్తరణ కోసం 14.40 కోట్లు విడుదల అయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళి తెలిపారు. బుచ్చి మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ అధ్యక్షతన కమిషనర్ చినబాబు ఆధ్వర్యంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో 23 ఎజెండాలు ప్రవేశపెట్టగా 22 ఎజెండాలను కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. ఒక ఎజెండాను వాయిదా వేశారు. మున్సిపాలిటీ షెడ్లో ఉన్న స్క్రాప్ను కొందరు ఉద్యోగస్తులు అమ్ముకుంటున్నారని వైస్ చైర్మన్ శివకుమార్ రెడ్డి చైర్పర్సన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాక మున్సిపాలిటీకి చెందిన సెప్టిక్ ట్యాంక్ ముందస్తుగా చలానా కట్టకుండా పంపిస్తున్నారని ఆరోపించారు. కొందరు ఉద్యోగస్తులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. దీనిపై స్పందించిన కమిషనర్ చిన్నబాబు లిఖితపూర్వకంగా ఫిర్యాదిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళి మాట్లాడుతూ, పట్టణంలో 3 కిలోమీటర్ల మేర సీసీ రోడ్, డ్రైనేజీ, ఫుట్పాత్లను ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి పట్టణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని ఆరోపణలు చేశారు. అంటే స్క్రాప్ అమ్మేశాడు, నెక్స్ట్ లెట్రిన్ ట్యాంక్ చలనాలు కట్టలేదు, ఈ విధంగా ఒక ఉద్యోగం మీద కొన్ని ఆరోపణలు అయితే చేశారు. దీని మీద చర్యలు ఏంటి? అంటే లిఖితపూర్వకంగా కూడా అడిగారు కదా కౌన్సిలర్ మీరు దాని మీద. ఈనాటి అత్యవసర సమావేశంలో గౌరవ కౌన్సిలర్ అయినటువంటి మన శివారెడ్డి గారు, వైస్ చైర్మన్ గారు, మన ఆఫీస్లో ఉన్నటువంటి ఒక ఉద్యోగి సొంత ప్రయోజనాలకి డబ్బులు వాడుకున్నారు, కట్టలేదు, ఇట్లా అవినీతికి పాల్పడుతున్నాడు అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. అయితే వెంటనే మనం షరాబ్ గారిని పిలిపించి అడగగా వాళ్ళు ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నారో అవి మన అకౌంట్లో జమ చేయబడినాయని తెలియచేసినారు. అయితే అతను చెప్పినటువంటి అభియోగాన్ని మేము పరిష్కార దిశలో ఆలోచిస్తే అతను తీసుకోవడం, వెంటనే కట్టడం కూడా, అంటే ఆలస్యంగా కట్టినారని తెలియవచ్చింది. అది చిన్న కమ్యూనికేషన్ లోపం వల్ల జరిగిందని భావిస్తున్నాము. ఇలాగ ఏ ఉద్యోగైనా ఇటువంటి ఇబ్బందిగా పెడుతున్నట్లయితే మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అసలు స్క్రాబ్ బుచ్చిలో మున్సిపాలిటీలో అసలు స్క్రాబ్ ఎంత ఉంది? అసలు స్క్రాబ్ మెయింటైన్ చేయడానికి ఏదైనా సపరేట్ యాడ్ ఉందా? అంటే ప్లాస్టిక్, ఐరన్, విధంగా ఏదైనా అట్టపెట్టలు ఇవి ఉంటాయి కదా, వాటి సపరేట్ ఏమన్నా ఉందా? ఇప్పటివరకు అసలు ఎంత స్క్రాప్ ఉంది? మోటార్ల రిపేర్లకి వీటన్నిటికి సంబంధించిన స్క్రాప్ చాలా వస్తుంది ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచి మున్సిపాలిటీలో ఈ స్క్రాప్నంతా ఏం చేస్తున్నారు? ఈ విధంగానే పక్కదోవ పడుతుందా ఏంటనేది దీని మీద ఏమన్నా? మాది కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీ, దీంట్లో స్క్రాప్ అనేది అంత ఎక్కువ ఏమి ఉండదు. ఎందుకంటే గతంలో మాదిరిగా మనం ఐరన్ పైపులు వాడట్లేదు కాబట్టి పీవీసీ పైపులే వాడుతున్నాము. పైగా మీకు చెప్పినటువంటి ఉద్యోగి శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి. ఆ శానిటేషన్ విభాగంలో చెప్పుకోదగ్గటువంటి స్క్రాప్ ఏమి ఉండదు. స్క్రాప్ అంటే మీరనే దాంట్లో చెప్పినట్లయితే ఆ రోజు వచ్చినటువంటి చెత్తలో వచ్చినటువంటి ఏదైనా పరికరాలు ఉండొచ్చు. అయితే మనకు మెటీరియల్ రికవరీ సంబంధించిన విభాగం కూడా ఉంటుంది, దేనికి అక్కడ వేరు చేయడం జరుగుతుంది. ఇప్పటికైతే మేమైతే స్క్రాప్ శాఖాపరంగా ఏమి అమ్మలేదు. అమ్మదగ్గ స్క్రాప్ మా దగ్గర లేదు కాబట్టి నేను ఈరోజు కూడా పొద్దున్నెళ్ళి పరిశీలించాను. కొన్ని రేకులు, కొన్ని టైర్లు ఉన్నాయి, టైర్లు కూడా అమ్మేసి చలానా కట్టమన్నాను. రేకులు కూడా అవి దేనికి పనికి రాకుండా తుప్పుపడుతున్నాయి కాబట్టి అవి వీళ్ళంతా ఈరోజు రేపు కూడా అవి అమ్మేసి ఎంత వస్తే అంత కాటా వేసి కాటా స్లిప్తో సహా చలానా కట్టడం జరుగుతుంది. అంతేగాని మీకు చెప్పండి, మా అక్కడ పైపులు స్క్రాపులు కానీ మోటార్ స్క్రాపులు కానీ ఏమీ లేవు. దానికి మన వెహికల్ షెడ్లో మీరు వెళ్ళి పరిశీలించుకోవచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా చూడవచ్చు. నేను ఈరోజు పొద్దున కూడా వెళ్ళి పరిశీలించాను. టైర్లు పనికి రాని పాత టైర్లు ఉన్నాయి, గతంలో వాడి పడేసినటువంటి రేకులు ఉన్నాయి, పల్చాట్ రేకులు, అవి మళ్ళీ రెండోసారి ఉపయోగించడానికి వీలు కానటువంటి పరికరాలు. అయినా కూడా పొద్దున శానిటేషన్ సిబ్బందికి మౌఖికంగా ఆదేశించారు, అవి వెంటనే అమ్మేసి ఎంతో అంత మన ట్రెజరీలో జమ చేయమని చెప్పి. అంటే ఇప్పుడు మీ దృష్టికి వచ్చింది కాబట్టి దీని మీద విచారణ చేపట్టి నిర్ణయం తీసుకుంటారా, మీరే లేదని చెప్పేస్తున్నారా? మీరు ఇప్పుడు చెప్పారు, మీరు అడగక ముందే నేను పొద్దున్న వెళ్ళి చూస్తున్నాను. నేను కౌన్సిలర్లు అడిగారు కదా, దాని మీద విచారణ చేపట్టే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? లేవు. అందరం ముందే సభాముఖంగా వాళ్ళు తెలియజేస్తున్నాము. మీకు ఏదైనా తెలిస్తే మాకు రాతపూర్వకంగా ఇచ్చినా లిఖితపూర్వకంగా ఇస్తే దానిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ నందు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అత్యవసర సమావేశానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, గౌరవ వైస్ చైర్మన్ ఇద్దరికి, గౌరవ వార్డు కౌన్సిలర్లకు, కోఆప్షన్ సభ్యులకు, ఆఫీస్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ అత్యవసర సమావేశంలో మొత్తం 23 అజెండాలను పెట్టడం జరిగింది. ఈ 23 అజెండాల్లో 22 అజెండాలను మాత్రం ఆమోదించడమైనది. కౌన్సిలర్లు అందరూ ఏకగ్రీవంగా 22 అజెండాలను ఆమోదించడమైనది. ఒక అజెండా మాత్రం వాయిదా వేయడం జరిగింది. అది బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి అంబేద్కర్ భవనం గురించి. ఆ విషయం మీద కౌన్సిల్తో చర్చించి నెక్స్ట్ మీటింగ్లో ఆ అజెండాను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అన్ని అజెండాలను ఏకగ్రీవంగా ఆమోదించినందుకు వైస్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, కోఆప్షన్ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నటువంటి గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి నేషనల్ హైవే రోడ్డుకి సుమారు 3 కిలోమీటర్లు రోడ్డుకి ఇరువైపులా శాశ్వత పరిష్కారంగా డ్రైవ్ మరియు ఫుట్పాత్ మరియు సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం కొరకు మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 14,40,00,000 రూపాయల నిధులను తీసుకురావడం జరిగింది. అతి త్వరలో పనులు ప్రారంభమవుతాయి. అందుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ప్రజల తరపున, కౌన్సిల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Please subscribe SS News AP.